ప్రైజ్ ది లార్డ్. 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. మానవ జీవితము పూలపంపు కాదు. చాలా సందర్భాల్లో ముళ్ళ మీద కూడా మనం ప్రయాణించవలసి వస్తూ ఉంటుంది. అంటే శ్రమలు, కష్టాలు అనేటువంటి మార్గంలో కూడా మనం ప్రయాణించవలసి ఉంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి అనే ఒక సామెత కూడా ఉంటది కదా. ప్రతి జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే నలిగిపోయిన వారిగా, పగిలిపోయే వారిగా, విరిగిపోయే వారిగా అయ్యేటువంటి పరిస్థితులు చాలా తలెత్తుతూ ఉంటాయి. అయితే చాలామంది ఆ కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు కృంగిపోయి చేతకాని వారిగా మిగిలిపోతూ ఉంటారు. ఇక పోరాడలేక, చేసేది లేక, దేవుని మీద ఆశ లేక, విశ్వాసం లేక ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నలిగిన వేళల్లో మహాదుర్గముగా మనకుండి మనల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మీద విశ్వాసం ఉన్నవారు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు. వారికి వచ్చే ఆ ఆపదలో నుండి, ఆపత్కాలంలో నుండి వారు విడుదల కూడా పొందుతారు. ఇలా ఎందరో భక్తులు తమ జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కృంగిపోకుండా, చేతగాని వారిగా అయిపోకుండా దేవుని వైపు చూసి ఘనకార్యాలు సాధించారు, గొప్ప కార్యాలు సాధించారు. ఒక అద్భుతం నువ్వు చూడాలంటే శ్రమ రావాలి. ఆ శ్రమలో నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అద్భుతం చూడగలుగుతావు. చరిత్రలో ఎంతో మంది దేవుని సేవకులు, ఎంతో మంది మిషనరీలు, ఎంతో మంది ప్రార్థనాపరులు, ఎందరో దైవజనులు నలిగిపోయిన పరిస్థితులు గుండా వెళ్ళి దేవుని ఆధారంగా చేసుకొని, దేవుని దుర్గంగా చేసుకొని ఎన్నో గొప్ప అద్భుతాలు చవి చూశారు. జార్జ్ మాథ్యూసన్ అనేటువంటి ఒక దైవజనుడు, ఆయన గుడ్డితనంతో దేవుని సేవలో బహుబలంగా వాడబడ్డాడు. చిన్నతనం నుంచే అతని కంటి చూపు సరిగా ఉండేది కాదంట. చాలా ఇబ్బంది పడేవాడు. స్కూల్కి వెళ్ళినా ఆ కిటికీ ప్రక్కన కూర్చుండేవాడు. ఏం కనబడేవి కాదు. చాలా ఇబ్బంది పడేవాడు. ఇంటిలో వారు ఏదో అతనికి సహాయం చేశారు. వాళ్ళ సిస్టర్స్ తనకు సహాయం చేసేవారట. కొద్ది రోజులకి ఆ సిస్టర్స్ కూడా వివాహం చేసుకుని వెళ్ళిపోతే చాలా నిరాశపడిపోయాడు. ఒంటరివాడైపోయాడు. ఎవ్వరు అతన్ని ఆదరించేవారు కాదు. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అనుకునే సందర్భాలు ఎన్నో తనకు వచ్చినప్పుడు దేవుని వైపు చూడగా దేవుడు ఆయన ఎంత అద్భుత రీతిలో వాడుకున్నాడో తెలుసా. ఎన్ని వేల మందికి ఆశీర్వదకరంగా చేశాడో తెలుసా. దైవజనునిగా ఉండి అనేక వందల మందికి దేవుని సువార్తను అందించాడు. ఎన్నో పాటలు రాశాడు. ఎన్నో వర్తమానాలు, ఎన్నో పుస్తకాలు రాసి క్రైస్తవ ప్రపంచంలో ఎంతో మంది భక్తులకి, ఎంతో మంది విశ్వాసులకి ఆదర్శవంతంగా నిలిచారు ఆయన. మరి తనకున్నటువంటి ఆ గుడ్డితనాన్ని బట్టి కృంగిపోలేదు, కానీ దేవుని వైపు చూసి ఆయనను ఆశ్రయంగా చేసుకొని గొప్ప కార్యాలు సాధించారు. ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాలు గుండా వెళ్తున్నావా, నష్టాలు గుండా వెళ్తున్నావా, అవమానాలు గుండా వెళ్తున్నావా, ఓటమి గుండా వెళ్తున్నావా, నిరాశ నిస్పృహలు గుండా వెళ్తున్నావా, ఇంకా నా బ్రతుకెందుకు చాలించుకుందామని కూడా అనుకుంటున్నావా? అది సాతాను ఆలోచన. ఎప్పుడు అలాంటి నిరాశ నిస్పృహలోకి వెళ్ళొద్దు, కానీ దేవుని వైపు చూడు. రా ప్రభు దగ్గరికి. నీకు దుర్గంగా ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. నిన్ను అనతి కాలంలో, అతి త్వరలో ఈ కష్టం నుండి విడిపించే దేవుడు ఆయన. నీ కన్నీరు తుడిచే దేవుడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఎక్కువ రోజులు ఉండదు. ఈ బాధలో, ఈ కన్నీటిలో నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నువ్వు బయటకు వస్తావు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీకు ఆపత్కాలంలో దుర్గంగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి, ఆదరణ ఇచ్చి గొప్ప విజయాన్ని కూడా ఇస్తాడు. నమ్ముతున్నావా? కృంగిపోవద్దు. మనుషు అనే మాటలుగా కృంగిపోవద్దు. ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదని కూడా వేసారిపోవద్దు. ఆయన వైపు చూసి నిరీక్షణ కలిగి ఉండు. గొప్ప కార్యం చూస్తావు. నీకైనా దుర్గంగా ఉంటాడు. నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీకు అండగా ఉంటాడు. నీ కోటగా ఉంటాడు. నేను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నారో వారికి మీరు దుర్గమై ఆపత్కాలం నుండి విడుదల పొందించి విజయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.